రాజకీయం అనేది ఒక సమ్మోహనాస్త్రం. అధికారంలోకి వచ్చినప్పుడు మైమరిచిపోతాం. ఆ సందర్భంలో పార్టీని పట్టించుకో. గతంలో బాబు గారు అట్లా చేసి దెబ్బతింటే తర్వాత జగన్ ఇప్పుడు అట్లా చేసి దెబ్బతిన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అలాగే చేసి దెబ్బతింటుంది. పాయింట్ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు అద్భుతమైన అవకాశం. ఇంతకుముందు పార్టీ సంస్థాగత నిర్మాణం అన్నటువంటిది ఇన్ఛార్జీల వరకు అయింది. అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలు, తర్వాత మండలాల దాకా వచ్చాగినట్టు. బూత్ లెవెల్ కమిటీల వరకు ఇప్పుడన్నా ఏర్పాటు చేసుకోవాలి. తెలుగుదేశాన్ని ఆదర్శంగా తీసుకుంటే సరిపోతుంది. భారతీయ జనతా పార్టీ కూడా అదే తరహాలో చేసుకెళ్తుంది. కమ్యూనిస్టులు కూడా ఉంటుంది. బూత్ స్థాయి కమిటీలు అన్నటువంటిది గ్రౌండ్ పోల్ మేనేజ్మెంట్లో కీలకమైనటువంటిది. ఒక బూత్ స్థాయిలో ఓ 10 మందితో ఓ టీం ఉంటే మనం ఒక నియోజకవర్గంలో ఓ మీటింగ్ పెడతాం. అంటే పవన్ కళ్యాణ్కి జనాల కొరత వస్తుందని కాదు, పవన్ కళ్యాణే పద్దాక వెళ్ళరు కదా. ఇప్పుడు పార్టీ నడిపించాల్సింది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కదా. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓడిపోయినటువంటి వాళ్ళు లేదా పోటీ చేయని క్యాండిడేట్ అయినా అయి ఉండొచ్చు. ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉంటారు కదా. తను వెళ్తే ఆ బూత్ పరిధిలో ఒక 200 కమిటీలు ఉన్నాయి అనుకుంటా. అంటే ఆ 200 బూత్ కమిటీలు ఉన్నాయి అనుకుంటా. 200 ఇంటూ 10 మంది అంటే 2000. కనీసం 1000 మందితో మీటింగ్ జరుగుతుంది, కనీసం 500 మందితో మీటింగ్ జరుగుతుంది. కమ్యూనికేషన్ వెళ్తూ ఉంటుంది. అలాగే సంస్థాగతంగా మనం చేస్తున్న మంచిని జనంలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సంస్థాగత నిర్మాణం అన్నటువంటిది తెలుగుదేశం పార్టీకి లైఫ్. ఇప్పటికి కూడా తెలుగుదేశాన్ని ఆదర్శంగా తీసుకుని సంస్థాగత నిర్మాణాన్ని జనసేన ఇప్పటికైనా చేపట్టాల్సి ఉంది. అదేమో ఆదర్శంగా తీసుకోవాలి. ఒకవేళ సరిగ్గా పట్టించుకోకపోతే ఏమవుతుందో వైసీపీని చూసి నేర్చుకోవాలి.